పొద్దున 9 నుంచి. ఈ బంకులో దాదాపు 2-3 రోజుల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపు నో స్టాక్ బోర్డు పెట్టిల్లు. కొన్ని బంకులలో కూడా ఇప్పటికీ నో స్టాక్ బోర్డు నడుస్తూనే ఉన్నది, అట్లా గ్యాస్ లేదని చెప్తున్నారు. ఏం చెప్తారు ప్రభుత్వాలకు? సిటీలో 30 బంకులు ఉంటే 30 బంకులో 5 బంకులు నడుస్తున్నాయి. 5 బంకులలో ఒకటి 95 రూపాయలు, ఒకసారి 93 రూపాయలు, ఒకసారి 90 రూపాయలు. అది ఎట్లా గంట మినిమం 3-4 గంటలు నిలబడితే 3 లీటర్లు 4 లీటర్లు కొడుతున్నారు. మినిమం 3-4-5 గంటలు నిలబడితే కారవారు ఎప్పుడు చేయాలి? ఇక్కడ స్కూల్ పిల్లల ఫీజులు ఉంటాయి, ఇంటి కిరాయాలు ఉంటాయి, ఇంట్లో గ్యాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏం పట్టించుకుంటే ప్రభుత్వం మినిమం పంపులో పోతే చిల్లర తీసేసినట్టు కొట్టేది 200, అంత మించి కొట్టాను. అంటే మీరు మళ్ళీ ఇంకొక గంట సేపు 3 గంటలు నిలబడని చెప్తున్నారు. ఇది పెట్టలేనా కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలి. ఈ ఆటో మమ్మల్ని చూసి డ్రైవర్లని జర అర్థం చేసుకుంటే మాకని మంచిగా ఉంటుంది. అందులో ఇవి ఓలా ఊబర్ వాళ్ళకి చాలా ఘోరం ఉంది. కిలోమీటర్కి 20 రూపాయలు కానీ ఇస్తలేడు. అదే 60 రూపాయలు, 5 కిలోమీటర్లు అయినా 70 రూపాయలు. అంటే ఈ బంకులేమో గంటలు నిలవని అదే అవుతుంది. ఇది ఎట్లయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంతే అన్న.